ఆ పెద్ద డబ్బు ఎక్కడ దాచాడు తెలుసా? నడుం పటకాలు చూస్తే అస్సలు ఎవ్వరికి తెలదు. నువ్వు తలపాగలో దాస్తావు, అది చూస్తే అస్సలు ఎవరికి తెలదు. எனக்கு పద. అమ్మని అన్బుతాయే మగాలక్ష్మి, లంకేశ్వరన్ మాదిరి ఈ దొంగవాడు నిన్ను పట్టకపోతా ఉండా కూడా ఈ అంబిరాజు ఇంటికి తిరిగి ఓడి వస్తేవి. పదగోడి 100,000 వాడుతాయే అమ్మా తాయే. అంబిరాజు, ఆ పూజలు తర్వాత చేయొచ్చు. దొంగను పట్టిన ఆ కోయిదొరికి ఏదైనా బహుమతి పంపించవయ్యా. ఎన్నడా పైత్యమే, ఇది ఎంగవీటి మగాలక్ష్మి నేరుగా ఇంటికి వచ్చి పొడిచిందే. వీడుదా ఆ అమ్మ పంపితే తెచ్చినాడు అంతదా, దానికి తిరిగి ఆ దుడ్డు విసిరేసి నా లక్ష్మిని బయటికి పంపనా? చచ్చా తంబి, నేడుదా బేస్తు వారము, లక్ష్మి వారము, దుడ్లు బయటికి పోరాదు. నువ్వు పోయిరా తంబి, పోయిరా. థ్యాంక్స్, రొంబ నండ్రి. నేను సరే అంబిసారు, దొంగను పోలీసుకు పట్టివ్వా. పదవయ్య స్వామి. నేనా వాడా? ఆ సారుదా నా క్యాష్ కి ప్రపా భలే కేసే, కాస్తుంటే మిమ్మల్నే దొంగంటాడండి. ఎన్నడా పైత్యమే అంబి, ఈ తంబి చెప్పేది బుర్ర పెట్టి ఇరుకు. నీ క్యాష్ కీపర్ నీ డబ్బుని కోటు లోపల బెల్టులో దాచి బయటికి వెళ్ళాడు, అవునా? ఈడు బయటికి రాగానే ఈడేమో అమాంతంగా దూకి బీరువాలో సరుకు బయటికి తీసుకుంటున్నట్టుగా పటకా పరుసు తీసి అందులోంచి డబ్బెత్తుకు పారిపోయాడు. కోట్లో బెల్ట్ ఉందని, దాంట్లో డబ్బు ఉందని వీడికి ఎట్టా తెలుసండి? ఏమిరా బడవరాస్కెల్, నీ బిడ్డల మీద ఆనబెట్టి చెప్పురా. స్వామి స్వామి క్షమించండి స్వామి, 5 ఆడపిల్లలు, నేను నన్ను టైగర్ వాడు ఆయముడు బడవా కొమ్ముడువే ఊరుగా. ఎన్నడి ఎన్నాచి అమ్మగారు ఏడగరిసింది? అదే పైత్యం వరండాలో కాదే, బాడీలో ఎక్కడ అంటే ఉండాలి. నువ్వు గమనుండి స్వామి. కాలా చేయి అమ్మగారు, ఏడా చూపించండి. అలాగే ఉండండి. మీరుదా తమిళ తాయి కాదా, తెలుగు వంటలదానా? అవును బాబు, విశాఖపట్నం. అరవ నేర్పడానికి వచ్చి పెళ్ళాడేశారు. లేకండి. 10 నిమిషాలు ఇలాగే కూర్చోండి, ఆ తర్వాత మీ ఇష్టం. 7 పాలు తాగండి. బాబు మరి పిచ్చి కండిషన్. కుక్క మంచిదే, పిచ్చెక్కదు. అప్పుడియా అనవసరంగా భయపడ్డానే. ఇప్పుడు నన్ను కరిచి పొడిచిన అంతేనా? నిన్ను కలిస్తే దానికిదా పిచ్చి వచ్చి పొడుచును, నీకు డబ్బు పిచ్చి తగ్గి పొడుచును. తంబి తంబి, మన వైపుకి చేసిన హెల్ప్కి రొంబ నండ్రి, థ్యాంక్స్. మనకు కూడా చిన్న వైద్యం చేస్తువా కన్నా? నీకేం రోగం? நல்ல కామెడీగా మాట్లాడతావే తంబి. ఇంద కై రొంబ వలి ఇవ్వడదా, ఇక పైకి పోనే పోదు. 3 ఏళ్లుగా ఇంకదా. చెయ్యి పైకి లేపితే చెయ్యెత్తుకొంబడతాను. అంబివారే, టైం ఎంత అయింది?
ఇదిగో అబ్బాయి మాట ఒక నిమిషం. రాజీ నా చేయి చూడమే, రాజీ నా చేయి చూడు. రాజీ తలుపులు వేసుకో, ఆ కుక్కవాడు మళ్ళీ వస్తాడు. మీరు పదండి. అది కాదు అమ్మిరాజు, వాడు జీనియస్, వాడిని వదలకూడదు. పోయి వాళ్ళ దగ్గర గొప్ప గొప్ప మూలికలుంటాయి. పైగా అస్తవాసి. పోనీ ఒక పని చేస్తామా, అందరము కలిసి తలా ₹1 ఇచ్చి థ్యాంక్స్ చెబుదామా? రూపాయి అంటే మీరా పైత్యం, వాడిని పెట్టి హెల్త్ సెంటర్ ఓపెన్ చేస్తే లక్షాలు కురుస్తుంది. తంబి కన్నే శబాసులు ఎవరికి సార్? ఇంకెవరికి? నాకే 7 దెబ్బల్లో సగం దూరం వచ్చేసాం. ఇంకా 5 దెబ్బలున్నాయి. అంతేగా. 2 మైళ్ళు పరిగెత్తాలా. అమ్మో, అసలు పుయ్యనా మంటెక్కి పోద్దే. పుయ్యినా పుయ్యినా 1 2 1 2 1 2 1 2 1 2 1 2 ఫిల్టర్ కాఫీ 3 4 సొంటి కాఫీ 1 2 వచ్చేసాం. ఇంకా 10 నిమిషాలు. ఫస్ట్ ప్రైజ్ 2 కప్పులు కాఫీ. నో సొంటి కాఫీ. ఓకే, వేడి ఫిల్టర్ కాఫీ 2 కప్పులు, సెకండ్ 1 కప్పు, 3 అర కప్పు. 1 2 1 59 79 89 99 100. అమ్మయ్యా, ఆ బియ్యం తీసి తొందరగా ఎసట్లో పడే. ఈ ఏళ్ళకి అదేనట మన ఫుడ్. 59 తర్వాత 60 అని ఒక అంకె, 61 62 ఇలాగన్నమాట. మళ్ళీ 1 నుంచి దంచండి. ఏమిటబ్బాయి, మా వారంటే ఎవరనుకుంటున్నావు? ఎంసీఎల్ కంపెనీ ప్రొపరేటర్. అయ్యుండొచ్చమ్మా, బొజ్జ తగ్గాలి, ఫుడ్ కావాలంటే కుదరదాం. రాంబంటు వైద్యానికి వచ్చారంటే దంచుదానలుడే. మంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి శ్రీ బీజ జపసంతుష్ట ఐం హ్రీం శ్రీం బీజపాలిక శ్రీ మహాలక్ష్మి నమో నమః. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ వణక్కమన్నా. వా తంబి వా, రొంబ థ్యాంక్స్. నొప్పులు నిండా తగ్గినాయి, నడువులు కూడా. నీ మందు రొంబ బెస్ట్రా కన్నా. ఏ మందు? బల్లేవాడిదే. ఇదిదా, ఇదిలో ఏం పెట్టినావురా? నీకెందుకన్నా? తంబి, ఇది నిండా గొప్ప మందు. ఈ మందు నాకు పనిచేసిందని చెప్తే అందరూ ₹1000 కొంటారు. చెప్పు మీ గిడింగ్రి. అడవి పేరు సరే, తెలుగు పేరు. అదేదా నమ్మకం. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి. నమస్కారం చెయ్యి. కళ్యాణమస్తు. చిత్తం. దీవించేవారు తమరే, దీవెన అమలు జరిపించేవారు తమరే. ఆనాడు వాగ్దానం చేశారు. పెళ్లి కుదిరాక శుభలేఖ పట్టుకొచ్చి డబ్బు తీసుకుంటానన్నాను. అవును, ఎంత? చిత్తం. ఖర్చులకు డబ్బుంది, కట్నం అదే మిగతా వాటికి 25,000 అవుతుంది. పెళ్ళెప్పుడు, ఎక్కడ? హైదరాబాద్లో. ముహూర్తం రేపు ఆదివారం సాయంత్రం. ఆ రోజే తమరి జన్మదినోత్సవం కూడా. రెండూ కలవటం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. శుభం. పెళ్లి మంటపానికి పంపిస్తాను. సెలవు తీసుకుంటారండి. రంగడు కనుకో. 25,000 కావాలి. తమరే వచ్చేసారా? పిలుస్తున్నారు అనుకున్నాను. 25,000 కావాలి. అయ్యా, ఉన్న గింజలన్నీ చేలో నాటేశావు, అవి మొలకలు ఎత్తాయి, నారు పోసావు, పంట రావాలి. తమకు తెలియందే ఉంది. తెలిసిందేవి కనపడటం లేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలేదు. అయ్యా, మీకు నా మీద నమ్మకం సడలితే చెప్పండి. పై మీద కండువా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఇక్కడవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. పెట్టుబడుల వివరాలు సమస్తం ఆ కంప్యూటర్లో ఉన్నాయి.
అవన్నీ నాకు తెలియవనేగా మీరు అలా మాట్లాడుతున్నారు. ఇవాళ అవసరం పడింది, 40,000 కావాలి. క్యాష్ లేకపోతే మా తాతగారు నగలపెట్లో ఏదో ఒకటి ఇస్తే. ఎంత మాట! ఆ లంకి బిందెల్ని బురదా చిలువుతో సహా సీల్ చేసి లండన్ ఫిరాయించేశాం కదా. రేటు బలగ్గానే ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే ఎక్కడికండి? వల్లకాట్లోకి. రేపు మీ పుట్టినరోజండి. అందుకే పారిపోతున్నాను. కారు నాది. అల్లుడు గారికి ఇస్తా అన్నారు. అవును. నా పేరెట్టుకున్న స్వామి, ఇవాళ నా రాములారు పుట్టినరోజు. నువ్వు నీ స్వామి కలిసి నా స్వామిని చల్లగా చూడాల. ఈ బండి నాకు తెలుసునే. వణకం సార్. మళ్ళమ్మ సౌఖ్యమా రాజావారు? రొమ్మ దినాలైంది. మీరుగా మా హెల్త్ సెంటర్ డైరెక్టర్ మిస్టర్ రాంబంటు, నిండా పెద్ద జీనియస్. దీనికోసమే ఈ కారు. నిన్ను గుర్తుపట్టలేకపోయాను. మీరు ఏర్కడమే ఫ్రెండ్సా? అదే రాజావారి కారంటే నాకు నిండా ఆశ. అమ్మినప్పుడు చెప్తాలేరా అంబి అనేవారు. లేదు కదా. మీరు కారు అమ్ముతున్నారా? అదేరా, ఇది అల్లుడు గారికి ఇచ్చాను. ఆయన కొత్త కారు కావాలన్నాడు. ఎక్కండి, కారు ఎక్కండి. నాయుడు, అమ్మాయి గారు మీరు భోంచేసేయండి, నేను దొరగారి బట్టలు ఉతికి ఆరేసి వస్తా. అమ్మాయి గారు ఏంటిది? మన ఇంట్లో చిన్నప్పుడు చదువు చెప్పారే ఆ మాస్టర్ కూతురు పెళ్లి. ఏడా? ఎక్కడ? ఆ పెళ్లికి వచ్చుంటారా? ఏమో. కాదులే, ఏదో మొదల ఉంది. ఇదేంటి? 25,000 అని రాసింది. పెళ్ళెప్పుడు? ఇవాళ సాయంత్రం. అది పోయిన ఏడాది పంతులోరు పెళ్లికి డబ్బు అడిగారు, ఇత్తన్నారు, ఇవ్వడానికి వచ్చారు. కారు వేసుకొచ్చి నేను మళ్ళీ వస్తాను. అమ్మాయి గారు రామ్మంటే భోజనం. నాకు చాలా చాలా ఆనందంగా ఉందాం, గర్వంగా ఉంది. మేము నీకు చేసిన అవమానాలు అపకారాలు నీకు మేలే చేసాం. మరి నా మనవడి సంగతి ఏమిటమ్మా? అదేం లేదు, జరగదు. అంటే ఆయన తెలివిలోనూ బలంలోనే కాదు, గుణంలో కూడా రాముల వారే.